హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మ్యానిఫెస్టింగ్ కోచ్ వెంకట్. ఐఎమ్ ఫౌండర్ ఆఫ్ ఆల్పస్ సిటీ. అసలు మనం మ్యానిఫెస్టింగ్ ఎట్లా చేయాలి, సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగించుకుని మన రియాలిటీని ఎట్లా క్రియేట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చేసుకుందాం. చాలా మంది మిస్టేక్లే చేస్తూ ఉంటారు. సో వీడియోలో అయితే అసలు స్టెప్ బై స్టెప్ అసలు మ్యానిఫెస్టింగ్ ఎట్లా రియాలిటీలోకి వస్తుంది, అసలు ఇంట్యూషన్ అంటే ఏంటనేది చెప్తాను, గట్ ఫీలింగ్ అంటే ఏంటో చెప్తాను, అసలు యాక్షన్ తీసుకోవాలా తీసుకోకూడదా అది కూడా చెప్తాను. సో ఎగ్జాంపుల్ 5% కాన్షియస్ బ్రెయిన్ అంటే డైలీ మన రొటీన్స్ను అంటే లాజికల్గా ఆలోచించేదనమాట. కాన్షియస్ బ్రెయిన్ అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను ఇక లక్ష్య పెట్టా, నెలకు లక్ష్య అంటే మన బ్రెయిన్ నమ్మిద్ది, కాన్షియస్ బ్రెయిన్ నమ్మిద్ది. కాన్షియస్ బ్రెయిన్ నమ్మినప్పుడు సబ్ కాన్షియస్లోకి వెళ్తుంది. అదే మీరు మీకు వచ్చేదే నెలకి 50,000 కూడా రావట్లా, వెంటనే 10 లక్షలు పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు నమ్ముతుంది అనమాట. అందుకే 10,000 వచ్చే వాళ్ళైతే 2 లక్షలు 3 లక్షలు పెట్టుకోవాలి. సో మీరు ఎంత బిలీవ్ చేస్తారన్న దానిపైన పెట్టాలన్నమాట. ఎక్కడంటే ఇక్కడ అండర్స్టాండింగ్ పెట్టాం కదా, మీరు ఎంత బిలీవ్ చేస్తారు అంటే ఎంత మీకు కావాలని కాదు, ఎంత బిలీవ్ చేస్తారు. 1 లక్ష వచ్చిన తర్వాత 2 లక్షలు పెట్టుకోవాలి, 2 లక్షలు వచ్చిన తర్వాత 3 లక్షలు పెట్టుకోవాలి. సో అదేంటంటే మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఆల్రెడీ ఫీల్ అయిపోవాలన్నమాట. సో ఫీల్ అయినప్పుడు ఇక్కడ న్యూరల్ పాత్ ఉంటాయి, మన బ్రెయిన్లో సినాప్టర్స్ ఉంటాయి, వైరింగ్ అవుతూ ఉంటాయి. సినాప్టర్స్ అంటే ఈ న్యూరల్ పాత్ లాగా ఏర్పడతాయి. మీరు 21 days అయితే పడుతుంది ఈ ఏర్పడటానికి. సో స్క్రీన్ మీద వేస్తాను చూడండి. ఎప్పుడైతే మీరు అనుకుంటారో, సో విజువలైజేషన్ చేసుకున్నా సరే, ఇమాజినేషన్ చేసుకున్నా సరే, ఆ సినాప్టర్స్ అయితే మనకి సబ్ కాన్షియస్లో ప్రోగ్రామింగ్ అవ్వాలి. అంతకుముందు మీకు వేరే ప్రోగ్రామింగ్ ఉంది, అంటే మీకు ఇవన్నీ అంటే వేరేలాగా మీకు వచ్చిందనమాట. మీకు 10,000 రాయనివ్వండి, అసలు జాబ్ లేకపోయినండి, ఇప్పుడు మీ రియాలిటీ మారిపోతుంది. సో మీ ఐడెంటిటీ మారిపోతుంది. సో కాన్షియస్ బ్రెయిన్ నుండి సబ్ కాన్షియస్లోకి వెళ్ళాలి. సబ్ కాన్షియస్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మన రియాలిటీ మారుతుంది. సో ఎప్పుడు వెళ్ళాలి? ఇది కూల్గా రిలాక్సింగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు వెళ్ళాలన్నమాట. అంటే ఆల్ఫా స్టేట్ అంటారు కదా, చాలా తెలిసిందనమాట. ఆల్ఫా స్టేట్ అని మన వీడియోస్లో చాలా వరకు ఉంటాయి. చాలా రిలాక్సింగ్ మూడ్ ఆల్ఫా స్టేట్ అంటారు. మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ వరకు ఉంటుంది. సో అంటే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ వరకు ఉండదు చాలా మందికి. సో ఆ టైం చేస్తే అట్లా కుదరదు. మార్నింగ్ ఎట్లా ఉందో ఈవినింగ్ కూడా అట్లా ఉండేటట్టు మనం చేసుకోవాలి. అంటే వేరే థాట్స్ రానివ్వకూడదు. వేరే థాట్స్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం క్రియేట్ చేయగలుగుతాం రియాలిటీని. సో దానికి కొంచెం ప్రాక్టీస్ అవసరము. సో వీడియో చూసినా సరే నేను ఎట్లా చేయాలన్నది చెప్తాను, తర్వాత ఫర్దర్గా చూసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు డైలీ రాయొచ్చు, లేకపోతే మీరు ఆల్రెడీ బీయింగ్ దట్ వర్షన్లో ఉండాలి. ఆల్రెడీ మీకు ఎంత అనుకున్నారు లక్ష నెలకి, అంతకుముందు 10,000 వచ్చింది, ఇప్పుడు లక్షలు వస్తున్నాయి. ఎగ్జాంపుల్ మీకు 2 లక్షలు వస్తుంది, 3 లక్షలు పెట్టుకోవచ్చు, 4 లక్షలు పెట్టుకోవచ్చు. అది మీ బిలీఫ్ సిస్టమ్. ఫీల్ రావాలి, థాట్ వస్తుంది, మీకు 10 లక్షలు వస్తున్నట్టు బిలీఫ్ రావాలి, ఎమోషన్ రావాలి, గట్టు. ఇప్పుడు గట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. దీంట్లో గట్ అంటే మనకి ఏంటంటే పుష్ చేస్తుంది యూనివర్స్ అనుకోవచ్చు, ఇంట్యూషన్ అనుకోవచ్చు, ఇన్నర్ గైడెన్స్ అనుకోవచ్చు, పుష్ చేస్తుంది. అసలు యాక్షన్ అంటారు కదా, యాక్షన్ ఎట్లా తీసుకోవాలి అన్న దాని పైన పుష్ చేస్తుంది అనమాట. సో అంత పవర్ అనమాట మనకి గట్కి. సో ఇది అండర్స్టాండ్ చేసుకోండి. గట్ ఫీలింగ్ అనేది ఫస్ట్ నాకు ఆల్రెడీ, సో మీరు ఇమాజినేషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే థాట్ రావాలి. అంటే నాకు ఆల్రెడీ 1 lakh వస్తుంది, ఇక్కడ సినాప్టర్స్ ఏర్పడతాయి. తర్వాత బిలీఫ్, మనకి ఏంటంటే థాట్లో ఫీలింగ్ వస్తుంది. తర్వాత ఎమోషన్, నిజంగా వచ్చేస్తే ఎట్లా ఉంటారో అట్లా ఉండాలి. తర్వాత గట్ ఫీలింగ్ పుష్ చేస్తుంది యూనివర్స్. మనకి ఏదైనా ఆల్రెడీ అయిపోయామన్న ఉంటుంది కదా, అప్పుడు యూనివర్స్ పుష్ చేస్తుంది. అప్పుడు ఈ న్యూరల్ పాత్ అనేవి క్రియేట్ అయిపోతాయి. ఇప్పుడు 100% బ్రెయిన్ మీద దేనిపైన పనిచేస్తుంది? అంతకుముందు 5% మాత్రం మీకు పనిచేసింది. ఇప్పుడు 100% బ్రెయిన్. సో మీకు 10 లక్షలు వస్తున్నాయి, లక్ష వస్తున్నాయి అని చెప్పి పనిచేస్తుంది. మీకు ఎంత బిలీఫ్ అవుతారో అంత పెట్టుకోండి అని చెప్పా. సో జాబ్కైనా అంతే, దేనికన్నా ఇదే ఫార్ములా. జాబ్ రాకపోతే ఏం చేయాలి? జాబ్ వస్తే ఎట్లా ఉంటారో ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉండాలి. ఎనెస్ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ఉంటాయి. సో ప్యాటర్న్స్ కూడా ఉంటాయి అనమాట. ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్లో ఉండేది చేయకూడదు. సో కూల్గా రిలాక్సింగ్ ఉన్న టైంలో చేయాలి. సో ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి. అంటే నా బ్రెయిన్ వ్యవస్థ ఇలా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి, ఇలా ఉన్నప్పుడు చేయకూడదు. ఇలా అంటే మధ్యాహ్నం టైంలో ఉంటాయి, ఇలా 4 to 8 4
4 to అంటే మనకి ఏంటంటే 4 ఈవినింగ్ నుండి ఆల్ఫా స్టేట్ వచ్చేస్తుంది మనకి. అంటే ఈవినింగ్ టైంలో చేయొచ్చు అండ్ మార్నింగ్ టైంలో చేయొచ్చు. అట్లయితే కుదరదు. అట్లా చేస్తే పాసివ్ మేనిఫెస్టింగ్ అవుతుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. కాకపోతే దానికంటే పవర్ఫుల్ టెక్నిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అయ్యారో ఈవినింగ్ వరకు అట్లా ఉండాలన్నమాట. అదే స్టేట్ ఆఫ్ బీయింగ్తో. చాలా మంది ఏం చేస్తారంటే మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఏంటంటే 8 డ్యూటీకి అయ్యే టైంకి లేకపోతే వేరే టైంకి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయిపోతున్నారు. అట్లా ఉండకూడదు. అట్లా ఉంటే రియాలిటీ అనేది రాదనమాట. సో మార్నింగ్ అట్లా ఉన్నారు, ఈవినింగ్ వరకు అట్లానే ఉండాలి. అదే స్టేట్ ఆఫ్ బీయింగ్లో. ఫస్ట్ నాకు లక్ష్యం వస్తుంది, థాట్ వస్తుంది, బిలీఫ్ వస్తుంది. బిలీఫ్ వచ్చిన తర్వాత ఎమోషన్ వస్తుంది. ఒక న్యూరల్ పాత్ ఏర్పడినట్టే. సో ఎప్పుడైతే న్యూరల్ పాత్ ఏర్పడతాయో గట్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక టైంకి మీరు థాట్స్ అన్ని 60,000 థాట్స్ వస్తాయి కదా మనకి. 60,000 థాట్స్ కూడా మనకి ఒకసారికి షట్ డౌన్ అయిపోతాయి. మనకన్నా ఏ కావాలో మనం దేనిపైన ఫోకస్ పెడతామో అది రియల్ లేకపోతే వస్తుంది. సో ఫర్దర్ వీడియో రేపైతే చేస్తాను. సో అర్థమైంది అనుకోండి కదా. మన ట్రైనింగ్ అయితే ఇస్తామన్నమాట వీటి గురించి. సో మన 1-to-1 స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, నార్మల్ క్లాసెస్ ఉంటాయి, అండ్ ఎవ్రీథింగ్ అనమాట అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇది క్వాంటమ్ మేనిఫెస్టింగ్, నార్మల్ ఆఫ్ అట్రాక్షన్ ఇట్లాంటి చాలా ట్రై చేసి ఉంటారు. కాకపోతే ఇది సైంటిఫిక్ లెవెల్లో ఉంటుంది. నో సైన్స్ బేస్డ్, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే కొన్ని సీట్స్ మాత్రమే మీకు పర్సనల్గా ట్రైనింగ్ చేస్తాం అనమాట. ఒకరిని 2-3 మాత్రం తీసుకుంటాం, అంతేగాని ఒక గ్రూప్లో తీసుకోమన్నమాట. తొందరగా చేయకుండా ఆలస్యం చేయకుండా జాయిన్ అయితే అవ్వండి. సో మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మా